దీని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక 2 వారాల పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ఈ తతంగం టెలికాస్ట్ అయింది. తర్వాత ఆ వీడియోస్ కూడా చూపించడం జరిగింది సుబ్బారావు హైకోర్టుకి. అయినా కూడా సుబ్బారావు సీనియర్ అడ్వకేట్ చాలా స్పష్టంగా సీసీ కెమెరా ఫుటేజ్ అంటే ఒకవేళ ఏదైనా దీంట్లో వీళ్ళు కావాలని చేశారు, మార్పింగ్ చేశారని చెప్పే అవకాశం ఉంది కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా మీరు ప్రిజర్వ్ చేయండి, సేవ్ చేయండి, దాన్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పని కూడా హైకోర్టు జరిగింది. కళ్యాణ్ ఇన్నారెడ్డి, మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ఉన్నారు కదా, అయితే సుబ్బారావు తను ఏమైనా ఒక వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా? ఏమైనా ఆయన తాగి వెహికల్ని డ్రైవ్ చేశాడు అన్న, ఇప్పుడు లా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఎవరైనా వెహికల్ని డ్రైవ్ చేస్తున్నారా, లేకపోతే ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు కానీ వెహికల్ నడపబోతున్న వ్యక్తులను మాత్రమే బ్రీత్ అనలైజర్ ద్వారా పోలీసులు టెస్ట్ చేసే అవకాశం ఉంది. అది తప్పించి స్టేషన్కి నడుచుకొని వచ్చి పిటిషన్ ఇచ్చే వ్యక్తులు కానీ, స్టేషన్కి వచ్చిన వ్యక్తులు కానీ, నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులను కానీ బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేసే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా నిందితులు అయితే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ఒక బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ బ్లడ్ శాంపుల్లో ఎంత ఆల్కహాల్ ఉందని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇటు సుబ్బారావు, అడ్వకేట్ సుబ్బారావు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా? ఎందుకు అసలు పోలీసులు ఆయనని టెస్ట్ చేశారు? అసలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా? ఫస్ట్ పాయింట్. కళ్యాణ్, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఆయన డ్రైవ్ చేసుకుంటూ రాలేదు. ఆయన బయట మన పోలీస్ స్టేషన్ బయట వెహికల్ దిగి, అంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, వెహికల్ లో కూర్చున్నాడు, వెహికల్ దిగి మీడియాకి రావడండి. వెహికల్ దిగ్గానే మీడియా వాళ్ళు ప్రశ్నించారు, ఇంత సమయం మీకోసం వెయిట్ చేస్తున్నాము. పోలీస్ స్టేషన్ లో సీఏ గారు కూడా మీడియా మీద దురుసుగా మాట్లాడుతున్నారు, మీరు టైంకి రావాలని చెప్పి చిన్న వాగ్వాదం జరిగింది. లేదు సార్ బాధితులు వస్తున్నారని చెప్పి దాని తర్వాత ఈ లోపల ఆయన లోపలికి రావడం, రాగానే ఎవరో అక్కడ ఎవరు చెప్పారో తెలియదు, సీఏ గారికి ఆయన తాగి వచ్చాడు సార్, స్మెల్ వస్తుంది సార్ అని చెప్పంటాం, నేను ఉండండి నేను చెక్ చేస్తా ఉండండి అని చెప్పేసి అని ఆయన చెక్ చేయటం, ఇవంతా తతంగం జరిగింది. ఏదైనప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మాత్రమే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి. కానీ అక్కడ డ్రైవింగ్ చేసిన దాఖలాలు లేవు. డ్రైవింగ్ చేస్తూ కూడా పోలీస్ స్టేషన్ రాలేదు, నడుచుకుంటూ వచ్చాడు. అతను బాధితుల తరఫున రావడానికి వచ్చిన అడ్వకేట్, ఇవన్నీ కూడా లీగల్ గా అతను ఒక కొంతమంది బాధితులకు సపోర్ట్ గా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ కి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ తర్వాత అవి ఇవ్వకుండా మాట్లాడే విధానం కూడా మనం చూసాం. ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఏ రకంగా ఆర్గ్యూ చేస్తున్నారు. ఏదైనప్పటికీ సి రామకృష్ణ చేసింది ఖచ్చితంగా తప్పని చెప్పిన ఉన్నతాధికారులు కూడా అతని మీద సీరియస్ అయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఇలా నడుచుకుంటూ వచ్చే వాళ్ళని, పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళని, తర్వాత ఇలా బాధితుల్ని అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని ఇలా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం అనేది టోటల్ గా ఇల్లీగల్. ఇది స్వేచ్ఛకు అలాగనే మౌలిక హక్కులకు భంగం కలిగింది కాబట్టి ఇలాంటి కనుక మళ్ళీ కనుక రిపీట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా హైకోర్టు చాలా సీరియస్ గా కామెంట్ చేసింది. మరో 2 వారాల్లో మీరు దీని మీద సమాధానం ఇవ్వాలని చెప్పని కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత దీని మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా తెలుస్తా ఉంది. ఇది టోటల్ గా అన్ఫేర్. ఆయన సుబ్బారావు గారు మా వీడియోలో చూడొచ్చు. ఇన్నారెడ్డి మీరు ఒక్కసారి అలా లైన్ లో ఉండండి. ఇన్నారెడ్డి మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆ కామెంట్స్ ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు విఎస్కే కామెంట్ చేశారు. ఇటు విఎస్కే ఏమని కామెంట్ చేస్తున్నారంటే, సిఐకి మంగ్లీ ఆల్రెడీ ఏదో లింక్ ఉంది, ఆయమ చెప్పడం వల్లనే ఇటు అడ్వకేట్ స్టేషన్కి వచ్చిన వెంటనే ఆయన తాగి ఉన్నాడా అంటూ ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు ఇటు సిఐని సస్పెండ్ చేయాలి అంటూ ఇటు శోభన్ రాజు ఆలపాటి ఆయన కామెంట్ చేశారు. ఇటు రవికిరణ్ కామెంట్ చేశారు, పర్ఫెక్ట్, కరెక్ట్, 100% కరెక్ట్ అంటూ ఇటు మంగ్లీ కామెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే మంగ్లీకి సిఐకి కనెక్షన్ ఉంది అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరో పక్కన ముందు ఇతనికి ఉరిశిక్ష వేయాలి, పోలీసులు అందరికీ డబ్బు బాగా జల్లారు, అందుకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ మరొకరు కామెంట్ చేశారు. జైల్లో వేస్తా అన్నాడేమో అంటూ మరొకరు కామెంట్ చేశారు. మంగ్లీ కేసు ఎటు పోవాలి, ఎటు పోతుంది, ధర్మం, న్యాయం, నీతి నిజాయితీ అంతా చరిత్రేనా, నీతి నిజాయితీ లేదా అంటూ ఇటు ప్రశ్నిస్తున్నారు. మరొకరు మంగ్లీని జైల్లో వేస్తా అన్నాడేమో అంటూ మరొకరు కామెంట్ చేశారు. సో మొత్తం మీద సిఐ కావాలనే టెస్ట్ చేశాడు, అసలు టెస్ట్ చేయాల్సిన సందర్భం కాదంటూ ఇటు ప్రవీణ్ కరక కామెంట్ చేశారు. సో డిఫేమేషన్ కేసు ఫైల్ చేయండి అంటూ మరొకరు ఇటు ఉమాశంకర్ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. సిఐ కావాలనే ఇటు
సిఐ కావాలనే ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తం మీద ఇన్నారెడ్డి ఇటు చాలామంది మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ముందుగానే వచ్చిన వెంటనే ఇటు సిఐ కానీ మిగతా వ్యక్తులు కానీ ఎందుకు టెస్ట్ చేశారు కావాలనే టెస్ట్ చేశారంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రకంగా పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే నిజంగానే ఇటు పోలీసులు కావాలనే వచ్చిన వెంటనే టెస్ట్ చేశారా, లేకపోతే కొంత మాట్లాడిన తర్వాత టెస్ట్ చేశారా ఇన్నారెడ్డి? మనం చూసిన ఏమైతే కామెంట్స్ లో ఉన్నాయో చాలా మంది కూడా చాలా పర్ఫెక్ట్ గా, అంటే ఇక్కడ ఏం జరిగిందన్న ఆసక్తి తోటి జరిగిన దానిని నిరసిస్తూ కూడా మెసేజ్ చెప్తాం జరుగుతా ఉంది. అయితే ఇక్కడ నిన్న ఆర్గ్యుమెంట్ లో ఒక విషయం కూడా ఒక ప్రస్తావనకు వచ్చింది. మొట్టమొదట సుబ్బారావు అనే అడ్వకేట్ దీంట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మధు మీద, తర్వాత దీంట్లో మంగిలికి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పిటిషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి కౌంటర్ గా ఇంకో పిటిషన్ ఇవ్వడం జరిగింది మంగిలి కూడా. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి దాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నా అని చెప్పారు కూడా సీఏ చెప్పారు. ఏదైనా సరే ఒకళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరూపణ కావాల్సి ఉంది, దాని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత వీళ్ళు కూడా తర్వాత పిటిషన్ ఇస్తే ఈ పిటిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పిటిషన్ సబ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మంగిలి ఇచ్చిన పిటిషన్ కూడా యాక్సెప్ట్ చేసుకోవడం జరుగుతా ఉంది. దీంట్లో పబ్లిక్ ఒకటే కోరుతున్నారు, సుబ్బారావు ఇచ్చిన ఎవిడెన్స్లు ఏంటి, మంగిలి ఇచ్చిన ఎవిడెన్స్లు ఏంటి. సుబ్బారావు అంటే బాధితుల తరఫున ఒక అడ్వకేట్ గా లీగల్ అడ్వైజర్ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆయన మీద కంప్లైంట్ అనేది ఎక్కడ జరగల. ఎక్కడైనా సరే మనం చూస్తా ఉన్నాం, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది అనుకోండి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదనే యాక్షన్ తీసుకునే అవకాశం. కానీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది అడ్వకేటే కాబట్టి అడ్వకేట్ మీదనే ఆమె కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్ కూడా అంటే వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నానని చెప్పిన కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ అలాంటిది మనకి ఎక్కడ కూడా అనుమానపడాల్సిన పని లేదు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఎవరో కొంతమంది ఇది అరగంట గా ఒకవేళ అర్థం మాట్లాడవచ్చు, బ్రీత్ అనలైజ్ చేయడం పర్ఫెక్ట్ గా తప్పు. కాకపోతే ఆయన నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ లో భాగంగా ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదు. అలాగే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం అనేది కూడా చాలా తప్పు, స్వేచ్ఛకు భంగం అని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది కాబట్టి ఫర్దర్ గా సీరియస్ యాక్షన్ ఉండబోతుందని చెప్పని మనకు సమాచారం ఉంది. మనం కూడా హైర్ అఫీషియల్ తో మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ తెప్పించుకున్నారు. తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మేము దీని మీద యాక్షన్ తీసుకున్నాం చెప్పడం జరుగుతా ఉంది. ఏదైనప్పుడు కూడా సుబ్బారావు బాధితుల తరపున మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి జరగడం అనేది మాత్రం నిజంగా ఇది వన్ సైడ్ పోతుందా లేకపోతే వన్ సైడ్ కావాలని చేస్తుందని చెప్పిన అనుమానాలు మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే. కళ్యాణ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సుబ్బారావు పైన బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడానికి ఎలాంటి అధికారాలు కూడా ఇటు సిఐ రామకృష్ణకి లేవు అంటూ ఎలా చేశారు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగే కేసు డీటెయిల్స్, కేసు వివరాలు, కేసు ఎక్కడ దాకా కొనసాగింది, ఇంటరాగేషన్, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది అంటూ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలని హైకోర్టు చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించిన ఆ వీడియోని కూడా ఒకసారి జడ్జి మాట్లాడిన మాటలను కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇటు సిఐ రామకృష్ణపై జడ్జి ఎలా విరుచుకుపడ్డాడు అనేది ఒక్కసారి ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. 2026. It is precisely a week later. For the sections imposed for the sections punishable under for the offences punishable section 3512, 352 of BNS, which action itself would clearly exhibit the intent of the official respondent to frighten the petitioner here, stating so he would seek to pass off proper terms. Learned GP, for whom while denying the submissions made by the learned senior counsel, would submit